నమస్కారం అధ్యక్ష. మీకు తెలుసు ఈ కోస్టల్ ఏరియా మీ ప్రాంతం మా ప్రాంతం అంతా ఈ ఫిషరీస్ మీద డిపెండ్ అయి ఉంది. అమెరికా విధించిన కొత్త ఈ టారిఫ్ల వల్ల చాలా ఇబ్బందులు వస్తే ప్రభుత్వం విద్యుత్ రాయితీలు అలాగే కోల్డ్ స్టోరేజ్లు వేరే దేశాలకు కూడా ఆస్ట్రేలియా అదర్ కంట్రీస్కి యూరోప్కి పంపాలని లోకేష్ గారు కూడా ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు ఆస్ట్రేలియన్ సీ ఫుడ్ ఎక్స్పోర్టర్స్తో మాట్లాడి ఎఫ్టీఏ అగ్రిమెంట్ కూడా చేశారు అధ్యక్ష. చాలా సంతోషం. అలాగే కొల్లేరులో చాలా ఏళ్ళ నుంచి ఒక ప్రాబ్లం వచ్చాయి. ఒకటి పర్యావరణం, అక్కడ వేల సంవత్సరాల నుంచి ఉన్న ప్రజలకి మధ్యలో ఇబ్బంది ఉంది. పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ఒక నిమిషం సార్, మీరు మీకు తెలుసు అధ్యక్ష, కొల్లేరు కొన్ని గత 25-27 ఏళ్ళ నుంచి ఆ సమస్య అలాగే ఉంది. అక్కడ 100 సంవత్సరాల నుంచి పర్యావరణం ఉంది, మనుషులు కూడా ఉన్నారు, సొంత పొలాలు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ మినిస్టర్గా కొల్లేరుకి ఒక శాశ్వత పరిష్కారం ఇవ్వాలని ఈ జిరాయితీ భూములు అక్కడ ఇచ్చిన డీఫామ్ పట్టాలు తీసేసి మిగిలిన ఇవ్వాలని మొన్నే క్యాబినెట్లో పెట్టి కేంద్రానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ చూడాలని చూస్తున్నారు. దాంట్లో నాకు ఒక ఆలోచన వచ్చి, ఇక్కడ మకానా కనుక గ్రో చేస్తే కొల్లేట్లో పర్యావరణానికి ఇబ్బంది లేకుండా ఇక్కడ ప్రజలకు కూడా మంచి ఆదాయం వస్తుంది అని ఒకసారి ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్ళి ఈ మకానా పెడితే బాగుంటుంది. ఆ బోర్డు ఇక్కడ అంటే 4వ రోజున ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళి ఆ మంత్రి గారితో మాట్లాడి మకానా బోర్డు ఆంధ్రప్రదేశ్కి వస్తానికి ఆయన వంతు ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. చాలా సంతోషం. అలాగే మనకి సెంట్రల్ గవర్నమెంట్ చాలా ఫండ్స్ ఉన్నా పూర్వం నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ఆంధ్రాలో ఉంటే తీసుకెళ్లి హైదరాబాద్లో పెట్టారు. ఇప్పుడు ఆ కాంట్రవర్సీలోకి వెళ్ళకోకుండా మనకి సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ రీసెర్చ్ మార్కెటింగ్ డెవలప్మెంట్లో కనుక ఆంధ్రాలో వస్తే చాలా బాగుంటుంది అధ్యక్ష. దానికి మనం ప్రభుత్వం తరఫున ప్రయత్నం చేయాలి. అలాగే షింప్కి ఉన్నాయి కానీ ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్ లేవు. ప్రాసెసింగ్ యూనిట్లు వస్తే వాల్యూ ఎడిషన్ వస్తుంది అధ్యక్ష. అలాగే మన చిల్లింగ్ ప్లాంట్స్ ఎట్ వైజాగ్ అండ్ విజయవాడ ఎయిర్పోర్ట్ యూటిలైజేషన్ ఆఫ్ ఏఎంసీలో ల్యాండ్స్ని ఆక్వాకల్చర్కి వాడితే బాగుంటుంది అధ్యక్ష. అలాగే మీ ద్వారా ఈ సభ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఒక ఇది పంపించారు, ఏంటంటే సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి అక్కడ బ్రోడర్స్ ఇక్కడ తేవాలి అని 10 ఏళ్ళ నుంచి బ్యాన్ ఉంది అధ్యక్ష. వాటికి చాలా ఎక్కువ వైరల్ లోడ్ ఉంటుంది. అందుకని అక్కడ 10 ఏళ్ళ నుంచి బ్యాన్ ఉంది. 10 ఏళ్లలో వాళ్ళ ప్రొడక్షన్ 1,10,00,000 టన్స్ ఉందల్లా 2.5 lakhs టన్స్ పడిపోయింది అధ్యక్ష. ఆ బ్రోడర్స్ని ఇక్కడ తీసుకోవాలని సెంట్రల్లో ఎవరో లాబీ చేస్తున్నారు. నేను మొన్న ముఖ్యమంత్రి దానివల్ల మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో 3 వంతులు పెరిగింది. ఇప్పుడు 11 లక్షల టన్నులు మెట్రిక్ టన్నులు ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది అధ్యక్ష. ఎస్పెషల్లీ దాంట్లో 70% ఆంధ్రప్రదేశ్ నుంచి. ఈ బ్రోడర్స్ని కనుక తీసుకొస్తే ఆంధ్రప్రదేశ్లో అందరికీ వీటి మీద డెవలప్ అయి ఉన్న మొత్తం అన్ని ఫ్యామిలీస్, దాదాపు 15 లక్షల ఫ్యామిలీస్ వీటిలో ఇన్వాల్వ్డ్ ఇన్ హ్యాచరీస్, ఫీడ్ మిల్స్, ఫీడ్ షాప్స్, మెడిసిన్స్, ప్రాసెసింగ్ ప్లాంట్స్, కోల్డ్ స్టోరేజ్ మీద డిపెండ్ అయి పనిచేసే వాళ్ళు 15 లక్షల ఫ్యామిలీస్ ఉన్నారు. మన యొక్క ఎకానమీలో కూడా మనం ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసేది 28,000 crores రెవెన్యూ వస్తుంది అధ్యక్ష. ఈ అన్నిటి మీద ఎఫెక్ట్ వస్తుంది. కాబట్టి నేను మొన్న ఈ విషయం ముఖ్యమంత్రి గారి దృష్టికి అలాగే రాజమౌళి గారికి యువరాజు గారికి కన్సర్న్ డిపార్ట్మెంట్కి చెప్తే తప్పకుండా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఈ సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి బ్రోడర్స్ తెప్పిస్తాం మీద ఉన్న బ్యాన్ని లిఫ్ట్ చేయకుండా అలాగే కంటిన్యూ చేస్తే ఈ సభ ద్వారా కేంద్రానికి కూడా తెలియజేయాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. యార్లగడ్డ వెంకట్రావు గారు.